సో ఏమన్నా మిస్టేక్స్ చెప్పినా వాస్తవాలు చెప్పినా? నీకు తెలిసింది నువ్వు అనుకున్నది చెప్పినావు, తప్పే. సో తెలంగాణలో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, కేవలం మాలా మాదిగా ఈ రెండే కులాలు ఉన్నాయా, లేకపోతే వేరే ఇంకేమైనా కులాలు ఉన్నాయా? అన్ని కులాలు ఉన్నాయి భారతదేశంలో, కొన్ని వేలాది కులాలు, దాంట్లో ఇవి కూడా ఒక పార్ట్. కానీ అంబేద్కర్ అనగానే ఇది ఎస్సీ వర్గీకరణ అనగానే కేవలం మాలా మాదిగలు మాత్రమే ఈ యొక్క రిజర్వేషన్స్ కోసం కొట్లాడుతూ ఉన్నాయి. మాకంటే మాకు అత్యధిక రిజర్వేషన్లు ఇవ్వాలని పంచాలు పెట్టుకుంటూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఉపకులాలని విస్మరిస్తూ ఉన్నాయి, ఉపకులాలు ఇంకా తొక్కి పెట్టే ప్రయత్నం చేస్తున్నాయంటూ ప్రచారం జరుగుతుంది. దీన్ని ఏకీభవిస్తారా రెంజల్ల రాజేష్? అంటే ఒక విషయం చాలా స్పష్టంగా మొన్న రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కమిషన్కి రిప్రజెంట్ చేసినటువంటి విశారదన్ మహారాజ్ గారు, ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, రిప్రజెంట్ చేస్తూ 10% రిజర్వేషన్ మాదిగలకు ఉండాలి, 4% రిజర్వేషన్ మాలలకు ఉండాలి, 1% రిజర్వేషన్ ఉపకులాలకు ఉండాలి అన్నాడు. మరి ఇది ఈ రకమైన ధర్మం నాకు అర్థం కాలే. అంటే మనోళ్ళు ఎట్లా తయారైనరు సమాజంలో అంటే, మా వాళ్ళు ప్రశ్నించడమే తప్పు అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా గాంధీ గారిని, నెహ్రూ గారిని, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని, టీటీ కృష్ణమాచారి గారిని చాలామందిని ప్రశ్నించిండు. తెలంగాణ ప్రజలందరూ ఆంధ్ర ప్రజల్ని ప్రశ్నించిండ్రు. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్ళు ఆంధ్ర పాలకులని ప్రశ్నించిండ్రు. అందరూ ప్రశ్నించుకుంటారు. ప్రశ్నించడం అనేదే ఈ దేశంలో ఒక భావ ప్రకటన స్వేచ్ఛ, ఆర్టికల్ 19 ప్రకారం. ఇప్పుడు ఉపకులాలు ప్రశ్నిస్తున్నాయంటే ఎస్ ప్రశ్నిస్తాయి, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఏ రకంగా 1% ఇస్తారు 57 కులాలకి? ఇప్పుడు బయటనేమో మాలల్ని పక్కన పెడితే మాదిగా ఉపకులాలకి మేమే నాయకత్వం వహిస్తున్నామని మాట్లాడుతున్నారు, అవునా కదా? మరి ఆ మాదిగా ఉపకులాల యొక్క రేపటి జనరేషన్కు ఆ లబ్ధి ఏ రకంగా ఉండబోతుందనే కంటెంట్ మాత్రం విశారదన్ మహారాజు గారు చూపించింది పూర్తిగా అధర్మము అని అంటున్నా. అధర్మము అని మాట్లాడుతున్నా నేను. మరి ధర్మం ఎట్లా ఉండాలో కూడా చెప్పాలి. సైంటిఫిక్ టెంపరేచర్ అనాలిసిస్ ప్రకారం మాలా మాదిగల జనాభా శాతం ఎంత, ఇవి కాకుండా ఉపకులాల శాతం ఎంత అనేటువంటి ఒక లెక్క ఇప్పటి వరకు కూడా స్పష్టం కాలేదు. ఉద్యమకారులు చెప్తున్న లెక్కలే ఉన్నాయి తప్ప ప్రభుత్వం చెప్తున్న లెక్కలు లేవు. ఇదే విశారదన్ మహారాజ్ ఏమంటాడంటే 30 లక్షల మంది మాలలు, 70 లక్షల మంది మాదిగలు. దాని ప్రకారమే 10% రిజర్వేషన్ మాదిగలకు ఉండాలి. ఇప్పుడు 30-70 అంటే ఆడికే 100 అయిపోయింది. ఇప్పుడు 1% ఎవరికి ఇస్తారు మరిగా? నేనేమంటా అంటే యాజ్ అంబేద్కరేట్గా, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వాదిగా, ఈ దేశంలో బహుజనులకు ఎవరికి అన్యాయం జరిగినా, మైనార్టీలకు ఎవరికి అన్యాయం జరిగినా గొంతు విప్పిన వ్యక్తిగా మల్టీ టైమ్స్ రిజర్వేషన్ అనుభవించిన మాలా మాదిగని చివర్లో వేయాలి. ఎక్కువసార్లు రిజర్వేషన్ ఉపయోగించుకున్నటువంటి మాలా మాదిగలని వెనకాల వేసి ఉపకులాలకే ముందు అవకాశాలు ఇచ్చి దాంట్లో భాగంగానే అసలు రిజర్వేషన్ ఉపయోగించుకొని మాలా మాదిగల్ని దాంట్లో క్రమబద్ధీకరించాలి తప్ప, బయటనేమో ఉపకులాలకు నాయకత్వం వహిస్తున్నామని చెప్తున్న మీరు, ప్రగల్భాలు వలుకుతున్న మీరు, మాటలు చెప్తున్న మీరు, మేము మాలలతోలేము మాదిగలతోలేమయ్యా, మా గోడుని పట్టించుకునేటట్టు లేడు, మేము వేరు వాళ్ళు వేరు అని మాట్లాడుతున్నారు. ఎస్ 100% ఒక మాట చెప్తా. ఈరోజు రిజర్వేషన్ ఫలాలను అనుభవించి ఆర్థికపరమైన, సామాజికపరమైన, రాజకీయపరమైనటువంటి అభ్యున్నతి చెందినటువంటి మాలలతో పాటు మాదిగలు వీళ్ళే త్యాగాలు చేసి, వీళ్ళే పోరాటాలు చేసి దళిత సామాజిక వర్గాలకి నాయకత్వం వహించారు. అది కత్తి పద్మారావు గారు, బొజ్జ తారకం గారు, శివసాగర్ సారు, దాని తర్వాత మందకృష్ణ గారు, ఇట్లా వస్తుంది. సో అన్ని రకాల అభివృద్ధికి నోచుకోలేని పోటీతత్వంలో వెనకబడ్డటువంటి మాదిగ సామాజిక వర్గం మాలల్ని విమర్శిస్తున్నది, పోటీతత్వంలో ఫలాలను అందుకున్న వాళ్ళని. ఇప్పుడు ఈ రీసైక్లింగ్ పద్ధతి ఏదైతే ఉందో, నువ్వు ముందు దాటిపోయిన తర్వాత నేను వెనకాల మాదిగలు ఇప్పుడు ముందుకు వచ్చే లోపల మాదిగ ఉపకులాలు ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఇది విద్యా ఉపాధి అవకాశాలలో ప్రభుత్వం మనకి రొట్టెల్ని వంచినట్టు పంచుతలేదు. ఈ విషయం మీద చాలా ఇంటర్వ్యూలలో నేను మాట్లాడినా, ఇప్పుడు కూడా మీ ఇంటర్వ్యూ ద్వారా చెప్పబోతున్నా. నీ ప్రతిభను నిర్ణయించేది నీ ప్రతిభకు తగ్గ ఉద్యోగము, దానికి తగ్గ క్వాలిఫికేషన్ ఉంటే మాత్రమే వస్తుంది తప్ప, ఆ కోటాలో వచ్చినప్పటికీ కూడా ఆ క్వాలిఫికేషన్ ఉంటేనే వస్తుంది. నువ్వు మాలవైనా మాదిగవైనా రేపు పొద్దుగల ఏబిసిడి వర్గీకరణ విశారదన్ మహారాజ్ గారు చెప్పినట్టుగానే జరిగిందే అనుకోండి, 10% మాదిగలు ఉన్నారు,
100 ఉద్యోగాలలో 10 ఉద్యోగాలు వాళ్ళకు కేటాయించాల్సిందే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, అవునా? 10 ప్రొఫెసర్ ఉద్యోగాలే వచ్చినాయి. 70 లక్షల మంది మాదిగలు. ఎన్ని ఉద్యోగాలు? 10 ఉద్యోగాలు, 10 ప్రొఫెసర్ ఉద్యోగాలు. ఓ 1,00,000 మందినే పట్టుకుందాం, 70 లక్షల మందిని పక్కన పెట్టి 1,00,000 మంది మాదిగలు ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకున్నారు. అక్కడ క్వాలిఫికేషన్ చూస్తారా, వర్గీకరణ చూస్తారా? ప్రొఫెసర్ ఉద్యోగం రావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు PhD పాస్ అయిన వాడికి మాత్రమే ఆ ఉద్యోగం ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ABCD వర్గీకరణలో ఈ 1,00,000 మందిలో 10 మంది ప్రొఫెసర్లు అయితే ఈ 99,900 మంది 990 మందిని ఏమంటావు? ఈ 99,990 మంది ఈ 10 మంది ఉద్యోగాలు వేసుకొని ఎగిరేసిపోయిన ఈ కొడుకులు ద్రోహులను ప్రకటిస్తావా? ప్రకటించలేవు కదా. నీకు రాకపోవడానికి గల కారణం ఏమిటి? నీకు క్వాలిఫికేషన్ లేదు, అంతే కదా. వర్గీకరణ జరిగిన తర్వాత చెప్తున్న ఈ విషయాన్ని. మరి అప్పుడు నువ్వు ఈ 99,000 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ 10 మందిని తిడతారా? లేదు. ఆ 10 మంది దానికి ఎలిజిబిలిటీ సాధించారు, పోటీ పరీక్షల్లో పాల్గొన్నారు, మనల్ని మించి చదివారు. మనం పీజీల దగ్గరనే ఆగిపోయినాం, మనం డిగ్రీల దగ్గరనే ఆగిపోయినాం, మనం ఇంటర్ దగ్గరనే ఆగిపోయినాం. మనం ఆ కోవాకి చెందుకొని చదువుకోవాలనేటువంటి విషయాన్ని నేను మాట్లాడుతుంటే, ఇప్పుడు ఈ లెక్క ప్రకారం మాదిగ ఉపకులాలు అన్నీ కూడా పోటీలో పాల్గొంటే క్వాలిఫికేషన్ ఉన్నవాడికి దళితులలో ఉద్యోగాలు వచ్చినాయి. దాంట్లో మాదిగలు అధికంగా కనబడ్డారు, రేపొద్దుల మాలలు అధికంగా కనబడ్డారు, రేపొద్దుల మాదిగలు అధికంగా కనబడితే రేపు రాబోయే తరంలో ఈ దక్కలోళ్ళు, చిందోళ్ళు, ఈ మాసిస్టోళ్ళు వీళ్ళంతా కలిసి మాదిగల్ని కూడా కంపల్సరీ విమర్శిస్తారు. అందుకే నేను ఏమని చెప్పానంటే, విద్యా ఉద్యోగ అవకాశాలు మనకు బలంగా రావాలంటే ABCD వర్గీకరణ జరిగితే రావాల్సిన దానికంటే ఎక్కువగా 15% ఉన్న రిజర్వేషన్ని మాదిగలం కలిసి రాష్ట్ర ప్రభుత్వం చేత 20% చేయించుకుందాం. అట్లా తమిళనాడులో జరిగింది, పెంచుకొని పంచుకున్నారు. అట్లానే పంజాబ్లో జరిగింది, అక్కడ పెంచుకొని పంచుకున్నారు అని మాలాంటి వాళ్ళం మాట్లాడుతుంటే, ఓహో వాడు మాలవాడు కాబట్టి లాజిక్గా మాట్లాడుతున్నాడు, ముందు ABCD వర్గీకరణ జరగని తర్వాత దాని గురించి మాట్లాడదామని చెప్పేసి నా మాదిగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి మాకు విద్యాబుద్ధులు నేర్పిన అన్నలే అట్లా మాట్లాడుతుంటే ఇక మేము ఏం చేయాలి? అన్న ఇప్పటిదాకా బాగా మాట్లాడండి, మీ మాటలు అంటే ఇష్టపడతారు, పాటలు కూడా అట్లే ఇష్టపడతారు. సో మీకు అంబేద్కర్కి సంబంధించి మీకు పాటలు చాలా పాడారు, కానీ ఇప్పుడున్నటువంటి ఈ సమాజాన్ని చూస్తూ ఉంటే ఈ రకమైనటువంటి విగ్రహాల మీద కూడా దండ లేకపోవడం, ఇంకా మీరు అన్నట్టుగా ఆ గోషమాల్ PSలో VH హనుమంత్ పెట్టినటువంటి ఆ విగ్రహం ఇంకా కూడా పడుకోనే ఉంది. ఆ విగ్రహం దాదాపు 4 ఏళ్ళు అయిందో 5 ఏళ్ళు అయిందో ఎక్కువనే కావచ్చు. సో అటువంటి సంఘటనలు చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది అంబేద్కర్ మీద ఒక పాట? అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫలాలు అనుభవించినటువంటి మనము పోరాటానికి సమిష్టి కృషిగా ఉండాలి. ఇప్పుడు అవతల మన పాటలు ఎట్లా ఉండాలంటే సమాజం అన్నీ గమనిస్తుంది. ఇలా BC సమాజం కావచ్చు, OC సమాజం కావచ్చు, అరే అద్భుతమైనటువంటి పాటలు రాయగలిగే వీళ్ళు ఆ బాణాలు ఆవేశపూరితంగా మనం వేసుకుంటే మనల్లో ఒకటి చచ్చిపోయి ఉంటే ఆ కోల్పోయిన తిరిగి నిర్మాణం చేయలేము మనం. ఇప్పుడు నేను మాలల మీద చైతన్య గీతం రాసిన. ఓ మాల రగిలే జ్వాల ఇకనైనా మేలు కోర, కలవాలి నిలవాలి పోరు దారిలో నడవాలి, నిదర మత్తు వదలరా నువ్వు సిద్ధం కావాలిరా, నీ బానిసత్వ సంకెళ్లను తెంచుకు కదలాలిరా, బాబాసాహెబు త్యాగముతో బ్రతుకు మార్చుకున్నోళ్ళు ఆ త్యాగమే మరిచి కొత్త రాగమందుకున్నారు, మాల రగిలే జ్వాల ఇకనైనా మేలు కోర, కలవాలి నిలవాలి పోరు దారిలో నడవాలి. అది క్లియర్గా కాసిమన్న ఏమంటాడంటే, ఓ కమ్యూనిజానికి ప్రతీకగా ఉన్నటువంటి కాసిమన్న, విరసం అధ్యక్షుడైన కాసిమన్న మాలలకు బాబాసాహెబ్ అంబేద్కర్, మాదిగలకు బాబు జగజ్జీవన్ రావు అన్నాడు. అయ్యో కొత్త నినాదం ఎత్తుకుంటున్నారా నాయన అని నేను చెప్పిన అక్కడ. అక్షరమే ఆయుధమై ప్రపంచాన్నే గెలిచేరా, అంబేద్కర్ అయ్య దేశపు తల రాతలు మార్చిండురా, 190 ప్రజలకు హక్కులను అందించేరా, ఈనాడు కొందరేమో మాకు కాదని అంటుండ్రురా, ఈ జాతి ద్రోహులను మనం క్షమించనే వద్దురా, మన వాళ్ళ ముసుగులేసుకున్న మనువాదులు వీళ్ళురా, మాల రగిలే జ్వాల ఇకనైనా మేలు కోర, కలవాలి నిలవాలి పోరు దారిలో నడవాలి. ఎక్కడ మాదిగనే పదాన్ని కానీ శబ్దాన్ని కానీ నా మాదిగ సమాజాన్ని మీద దూషించిందా? ఇప్పుడు నా మిత్రుడు సహోదరుడు గోరెడ్డి రమేష్ ఒక పాట రాసిండు, ఈ ఉద్యమానికి ఒక యుద్ధ గీతం కావాలని. నడవరమాల నడుం కట్టరమాల
లేవరమాల నిద్దురలే పరమాల పద 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 అడుగులేస్తూ నడు 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 ఉరకలేస్తూ సాగుతున్న సమరానికి సాయమవ్వగా జరుగుతున్న పోరుకు నువ్వు సిద్ధమవ్వగా మాలలంత మనువాదులు అంటూ నిందలేస్తుంటే ఏండ్లకేండ్లు మా సొమ్మును దొబ్బి తిన్నారంటుంటే చెప్పి చెప్పి ఇన్నేళ్లుగా అబద్ధాల సమాధిపై నిజాన్నంత పాతరేసి నిన్ను దోషిగా నిలబెడితే సిగ్గుశరం లేకుండా ఇంట్లో వండుకుంటవేరా నిజం చెప్పి మాట్లాడగా నిప్పు రవ్వలై లేస్తూ నడవరమాల నడుం కట్టరమాల ఇక్కడ మాదిగోళ్ళని తిట్లేరే అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.